అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు మాధవి రెడ్డి గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. హాయ్ అండి. హాయ్ అండి. హౌ ఆర్ యూ? యా, డూయింగ్ గుడ్. హౌ అబౌట్ యు? డూయింగ్ గుడ్. ఐఎమ్ డూయింగ్ గ్రేట్. సో మాధవి గారు ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. షేర్ వాల్యూ అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది. అసలు అది ఫెయిర్ వాల్యూనా కాదా తెలిస్తేనే, అంటే ఎక్కువ కొన్నామా తక్కువ కొన్నామా అనే మనకు ఒకటి తెలుస్తుంది, ఐడియా వస్తుంది. అండ్ వాట్ అబౌట్ పి అనే వర్డ్ కూడా ఎక్కువ వింటుంటాం. పి రేషియో. సో ఇక్కడ మనకి అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటండి, అందరు ఏమనుకుంటారంటే మార్కెట్స్ చాలా హై వెళ్ళిపోయాయి, ఈ ప్రైస్ ఏమో చాలా హైలో ఉంది, మనం కొనాలా వద్దా, ఇది మళ్ళీ ఈ ప్రైస్ అనేది ఇప్పుడు మనం కొంటున్నది ఇప్పుడు 3000 కొనొచ్చు, 2000 కొనొచ్చు, అది మళ్ళీ ఫ్యూచర్లో అంతే ఉంటుందా, ఇంకా పడిపోతుందా, సో ఇది మనం చాలా స్పెక్యులేటివ్ ప్రైస్ ఉంటుందా, నిజంగానే దాని ట్రూ వాల్యూ అంటారు, దాన్నే మనం ఇంట్రిన్సిక్ వాల్యూ అంటాం. సో మనకి ట్రూ వాల్యూ తెలిసిందనుకోండి, నిజంగా ఫెయిర్ వాల్యూ తెలిస్తే వీ కెన్ కంపేర్ విత్ దట్, మనం ఎంత ఎక్కువ కొంటున్నామో తెలిస్తే, సో దట్ వీ కెన్ టేక్ ఏ డెసిషన్ ఐదర్ టు సెల్ ఆర్ బై. సో ఈ సెల్ ఆర్ బై డెసిషన్ తీసుకోవాలి అంటే, ఒక ఫెయిర్ వాల్యూ తెలుసుకోవాలంటే దేర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ ఉన్నాయండి. లైక్ బుక్ వాల్యూ మనం తెలుసుకోవచ్చు, లేకపోతే దేర్ ఆర్ లైక్ మనకి ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే పిఈ రేషియో అంటారండి, అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటారు. సో ఈ ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటే మార్కెట్ ప్రైస్ బై ఈపీఎస్. అంటే ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్. అంటే ఒక కంపెనీకి ఒక 100 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 100 కోట్ల మంది షేర్ హోల్డర్స్ ఉంటే ఒక్కొక్క షేర్కి ₹1 వచ్చినట్టు, వాళ్ళ ప్రాఫిట్లో ఒక్క షేర్కి ₹1. నేను ఒక 1000 షేర్లు పెట్టుకున్నాను అనుకోండి, నాకు 1000 అంటే ఒక్కొక్క రూపాయి కాబట్టి షేర్కి నాకు ₹1000 వస్తాయి, అంటే వాళ్ళ ప్రాఫిట్లో నా వాటా ₹1000. సో దీన్నే ఈపీఎస్ అంటాం. ఈపీఎస్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఈ ₹1కి మనకు వచ్చిన ప్రాఫిట్కి మార్కెట్లో అది ఎంతకి ట్రేడ్ అవుతుంది అన్నదే పిఈ రేషియో. ఇప్పుడు నాకు ₹1కి వచ్చింది, మార్కెట్లో అది ₹100కి ట్రేడ్ అవుతుంది అనుకోండి, మీరు కొంటారా? దట్ ఈస్ కాల్డ్ పిఈ రేషియో అనమాట. అంటే ₹1 ఉన్న వాల్యూ మార్కెట్లో అది ఎన్ని టైమ్స్ ట్రేడ్ అవుతుంది అనే చెప్పేదే పిఈ రేషియో. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సెన్సెక్స్ ఉందనుకోండి, అది 31 టైమ్స్ ఉందండి, అంటే పిఈ రేషియో. అలానే మిడ్ క్యాప్ ఏమో 43 టైమ్స్ ట్రేడ్ అవుతుంది, స్మాల్ క్యాప్ 32 టైమ్స్ ట్రేడ్ అవుతుంది, నిఫ్టీ 28 టైమ్స్ పిఈ రేషియో ఉందండి. సో ఇలా మనకి ఇవి జనరల్గా మనకి మార్కెట్ ఇండస్ట్రీస్కున్న పిఈ టైమ్స్ అనమాట, అంటే పిఈ రేషియో ఇలా ఉంది. సో ఒక స్టాక్ పిఈ రేషియో కనుక్కోవాలి అంటే మీరు ఇలా మనము మార్కెట్ ప్రైస్ బై ఈపీఎస్ వేస్తాము, తెలుసుకుంటాము. కానీ అది ఎన్ని టైమ్స్ వరకు మనం వెళ్ళొచ్చు, 100 టైమ్స్ ఉన్నాయి, 200 టైమ్స్ కూడా ఉన్నాయి. అంటే మనం ₹1 వాళ్ళు ఇచ్చే వాల్యూకి మనం ఆ షేర్ని 200 పెట్టి కొనుక్కుంటున్నాం. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. అంటే మనకు ఆ పిఈ రేషియో అనేది తెలుసుకోవడం వల్ల మనకి ఈ ఉపయోగం ఉంటుంది, ఎన్ని టైమ్స్ మనము ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నాము అనేది. సో మార్కెట్లో లోయెస్ట్ పిఈ రేషియో ఉన్న షేర్లు చాలా ఉన్నాయండి. లెట్స్ ఏ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ 20 టైమ్స్ పిఈ రేషియో ఉంది, తర్వాత ఐటీసీ 18 టైమ్స్ పిఈ రేషియో ఉంది, హెచ్సిఎల్ 21 టైమ్స్ పిఈ రేషియో ఉంది, ఎస్బీఐ చాలా బాగుంటుందండి, దాని పిఈ రేషియో ఓన్లీ 16 టైమ్స్ ఉంది, అండ్ పవర్ గ్రిడ్ 10 టైమ్స్ ఉంది, బజాజ్ 19 టైమ్స్ ఉంది, ఎన్టీపీ 8 టైమ్స్ ఉంది. సో ఈ విధంగా తక్కువ ఉన్న పిఈ ఉన్నాయండి. అలానే ఎక్కువ ఉన్న పిఈ, మీరు కొనుక్కుంటున్న ఆ స్టాక్ పిఈ ఏంటో మీరు తెలుసుకోండి, అది 100 టైమ్స్ ఉందా పిఈ, లేకపోతే 50 టైమ్స్ ఉందా, 200 టైమ్స్ కూడా ఉన్న పిఈస్ ఉన్నాయి. సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ యువర్ పోర్ట్ఫోలియో. మనకున్న స్టాక్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరు రాసుకొని జస్ట్ మనీ కంట్రోల్కి యాప్కి వెళ్తే మీకు అక్కడ, లేకపోతే గూగుల్లో మీరు ఏదైతే స్టాక్ కొన్నారో ఐ వాంటెడ్ టు నో ద డీమార్ట్ పిఈ రేషియో ఎంత ఉంది అప్డేట్ వస్తుందండి. సో మీరు అది తెలుసుకుంటే, సో యూ విల్ ఫైండ్ ఇట్. మనం ఎన్ని టైమ్స్ మనము ₹1 వాళ్ళు ఇచ్చే వాల్యూకి మనం ఎన్ని టైమ్స్ పెట్టి కొనుక్కుంటున్నాం అనేది మీకు తెలుస్తుంది. సో నేను జనరల్గా మార్కెట్ పిఈ రేషియోస్ అన్ని మీకు చెప్పాను, అది ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే 28 టైమ్స్కి మనకి ట్రేడ్ అవుతుందండి. బట్ అగైన్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఫార్ములా అండి, నేను కూడా ఇది టెస్ట్ చేశాను. సో ఒక ఫెయిర్ వాల్యూ తెలుసుకోవాలి అంటే ఒక ఫార్ములా ఉందండి. సో 22.5 ఇంటూ ఈపీఎస్ అంటారు, ఎర్నింగ్ పర్ షేర్ ఇంటూ బుక్ వాల్యూ. సో ఎర్నింగ్ పర్ షేర్ కానీ బుక్ వాల్యూ కానీ మీకు మనీ కంట్రోల్లో కానీ గూగుల్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతాయండి. సో ఫస్ట్ రైట్ ఇట్ డౌన్ ద ఫార్ములా 22.5 ఇంటూ ఈపీఎస్ ఇంటూ బుక్ వాల్యూ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. సో ఈ ఫార్ములాను వేసుకొని మీకు చేస్తే మీకు ఫెయిర్ వాల్యూ వచ్చేస్తుంది.
సో ఐ హ్యావ్ టేకెన్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎస్బీఐ షేర్ది నేను ఫేర్ వాల్యూ నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశానండి. సో ఎస్బీఐ ఈపీఎస్ 25 ఉంటే దాని బుక్ వాల్యూ 293 రూపీస్ ఉంది. సో 22.5 into 25 EPS మల్టిప్లైడ్ విత్ బుక్ వాల్యూ 293 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 చేస్తే దాని ఫేర్ వాల్యూ 406 వచ్చింది, అంటే 406 రూపీస్. అది మార్కెట్లో అది ఆల్మోస్ట్ మనకి 417 రూపీస్ ఉంది. So it's okay, it is trading very much nearer to the fair value. And I have taken one more company that is called DMart అనే కంపెనీ నేను ఒకసారి చెక్ చేద్దామని చేశానండి. సో దాన్ని నేను క్యాలిక్యులేట్ చేస్తే దాని ఫేర్ వాల్యూ 284 వచ్చింది, మార్కెట్లో దాని ప్రైస్ 3496 ఉంది. సో యూ క్యాన్ అబ్జర్వ్ మనం ఫేర్ వాల్యూ కన్నా మార్కెట్ వాల్యూ ఎంత ఎక్కువ ఉందో మీరు చెక్ చేసుకోండి. సో మీరు ఏ కంపెనీనైనా మీరు ఫేర్ వాల్యూ చెక్ చేయాలి అంటే దిస్ ఫార్ములా యూ కెన్ అప్లై అండి. 22.5 ఇంటూ బుక్ వాల్యూ ఇంటూ ఈపీఎస్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 వేస్తే మీకు ఫేర్ వాల్యూ వస్తుంది. వచ్చిన దాన్ని మీరు మార్కెట్ ప్రైస్తోని చూడండి, అది ఎన్ని టైమ్స్ ట్రేడ్ అవుతుందో మీకు తెలుస్తుంది. సో డీమ్యాట్ది మీరు ఆల్రెడీ పిఈ రేషియో చూసినా 232 టైమ్స్ ఉందండి. అంటే వాళ్ళు ఇచ్చిన 1 రూపీ ఎర్నింగ్కి మనం 232 రూపాయల అన్నిసార్లు 232 టైమ్స్ ఎక్కువ పెట్టి కొంటున్నాం. సో యూ నీడ్ టు అబ్జర్వ్ అనమాట, మనం వాల్యూ స్టాక్ కొంటున్నామా, గ్రోత్ స్టాక్ కొంటున్నామా, లేదు హై ఎండ్ స్పెక్యులేటివ్ స్టాక్స్ మనం తీసుకుంటున్నామా, దాని వాల్యూ ఎంత ఉంది. సో ఒక్కసారి మీరు మీకున్న పోర్ట్ఫోలియోలో ఎప్పుడైనా డౌట్ వచ్చినట్లయితే ఒకసారి ఈ ఫార్ములాని యూజ్ చేయండి. పిఈ రేషియోని కూడా మీరు తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. సో పిఈ రేషియో అంటే ఎన్ని టైమ్స్ మనం వాళ్ళు ఇచ్చిన 1 రూపీకి మనం కొంటున్నామో అనేది మీకు తెలిసిపోతుంది. ఆ తర్వాత నేను ఇచ్చిన ఫార్ములాలో మీరు కానీ చేసినట్లయితే మీకు ఫేర్ వాల్యూ వస్తుంది. దాన్ని మీరు మార్కెట్ ప్రైస్తోని మీరు టాలీ చేసినట్లయితే మీకు ఫేర్ వాల్యూకి ఎంత దగ్గరలో ఉంది లేకపోతే ఎంత హైలో ఉందో అనేది మీకు అర్థమవుతుందండి. దాన్ని బట్టి మీరు ఒక పారామీటర్ అండి, దేర్ ఆర్ సో మెనీ అదర్ పారామీటర్స్. ఇప్పుడు మనకు ప్రమోటర్ హోల్డింగ్ ఎక్కువ ఉంటే మంచి షేర్ అంటాము, డెట్ అనేది తక్కువ ఉండాలి అంటాము, తర్వాత మనకి గ్రోత్ అనేది నెట్ ప్రాఫిట్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ పెరగాలనుకుంటాము, తర్వాత మనకి ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగా ఉండాలనుకుంటాం. దేర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ ఆర్ దేర్ to pick up a good stock, but this is very easiest way to find out whether we are buying at a fair price or not. Thank you. నైస్ అండి, చాలా మంచి ఫార్ములా చెప్పారు. ఇది ఫాలో అయ్యి నిజంగానే అసలు ఆ పీ రేషియో ఎంత ఉంది అండ్ మోర్ ఓవర్ ఎలా మనం కొనుక్కోవాలి ఇవన్నీ ఫేర్ వాల్యూ కూడా మన వ్యూవర్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా షేర్ చేయండి.